పార్టీలు జనసేన అనేది చాలా పరిధి అంటే ఒక 10 ఏళ్ల నుంచి ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే సార్ ఎన్ని సార్లు స్పోక్స్ పర్సన్స్ మీటింగ్ పెట్టినా అందరి ముందు తిట్టేస్తారు, చడామడా తిట్టేస్తారు. కిరణ్ రాయల్ని ఎన్ని సార్లు తిట్టారు, అంబిశెట్టి వాసు గారు ఉన్నారు, నన్ను తిట్టారు, రాయపాటి అరుణ్ తిట్టారు. అలా ఎలా మాట్లాడతాం రజని, అవసరమా నీకు మాట అని గట్టిగా అరిచేస్తారు సార్. అర్రే మన వాళ్ళే కదా అని ప్రోత్సహించి తప్పట్లు కొట్టరు సార్. బాగా మాట్లాడామమ్మా, అలాగే అలాగే మాట్లాడని ఎప్పుడు అనరు సార్. మేము ఎప్పటి నుంచో అంటే కూటమితో విభేదంగా అంటే గతంలో టీడీపీతో ఉన్నా లేకపోయినా అమిశెట్టి గారు వాసు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అరే తల్లి పూనమని అన్నారే తప్పని ఎలా మా మనసుకు అనిపించిందో ఎవరికైనా అనిపించింది సార్. ఎందుకంటే అది అసెంబ్లీ సాక్షిగా అవమానపరచడం అనేది చాలా తప్పు. పాపం అది ఉందో లేదో మరి నాకైతే తెలియదు కానీ. సో ఇక్కడ మొన్నటి రోజు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఒక నాయకుడు గట్టిగానే విభేదించినాడు, అది వైరల్ కూడా అయ్యింది. మరి అక్కడ ఖండించినారా, ఆ నాయకుడిని ఏం చేసినారా అని తెలీదు. ఒక సంస్కారం వైసీపీ నేర్పించిందేమో, ఒకవేళ వదిలేసేయండి. అంతకు ముందు సంస్కారం సార్ లక్ష్మీ పార్వతి గారు మంచిదో చెడ్డదో నేను చెప్పను కానీ ఆవిడ వల్ల ఇబ్బంది జరిగింది, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చిందని ఒక లక్ష్మీ పార్వతి గారిని బండ బూతులు తిట్టిన చరిత్ర ఇప్పుడు కాదు, ఆ పార్టీ 1983-85లో కదా స్థాపించింది. ఆ టైంలో ఉండేదండి. అంటే అయితే అయింది ఎన్టీ రామారావు గారితో మనకి విభేదాలు ఉండొచ్చు కానీ లక్ష్మీ పార్వతి మహిళ కదా, మనం మాట్లాడకూడదు కానీ మనం మాట్లాడతాం. లక్ష్మీ పార్వతి మహిళ అయితే ఎవరికి ఎక్కువ, ఆవిడ వల్ల నష్టం జరిగింది, ఆవిడది మాట్లాడతాం. సర్వసాధారణం అయిపోయింది రాజకీయం అంటే. ఇంకొకటి ఏంటంటే ఒక బెండపాడు పిల్ల అనుకుంటా, వాసు అన్నకు కూడా బాగా తెలుసు, మేము ఎన్నోసార్లు బాధపడ్డాం. ఇంగ్లీష్ లో మాట్లాడేది ఆ పిల్ల, జగన్ గారి ముందు కూర్చొని ఫ్లూయెన్స్ ఇంగ్లీష్. ఆ మహిళ గురించి టీడీపీ సోషల్ మీడియా ఏకి పడేసింది. తప్పది. ఒక పిల్ల ఇంగ్లీష్ లో మాట్లాడడం మీ వల్ల నా వల్ల కాదు. వాళ్ళ నాయకుడి కోసం మాట్లాడిందా, నిజంగా నేర్చుకుని మాట్లాడిందా, అల్లరి చేసేసినారు. అదే మాదిరిగా గతంలో ఇప్పటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఒకప్పుడు గతంలో అసెంబ్లీలో కన్నీటి పర్యంతం అయింది. ఆ వీడియో చూసి నాకు భయం వేసింది. అరే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కన్నీటి పర్యంతం అవుతుంది, అరే కుటుంబం గురించి మాట్లాడుతుంది, నా కుటుంబం లేదా అధ్యక్ష అని మాట్లాడుతుంది అంటే నిన్నటి రోజు నేను ఏడ్చినాను చూడండి. మీరు వీడియో చూసినారో లేదో, ఆ వీడియోకి అనిత గారి వీడియోకి సింక్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఎంత గట్టిగా పోరాడినా వెనక్కి వెళ్ళి చూస్తే కుటుంబం అనేది ఉంటది, ఆ కుటుంబంకి 2 నెలలు తగ్గుతుంది. తర్వాత చూస్తే గట్టిగా రంకెలేసే రోజా గారు కూడా నా వ్యక్తిగత విషయాల్లో కూర్చారని కన్నీటి పర్యంతం అయితే అది గ్లిజరాల్ రాసుకున్న నీళ్లు కాదండి. నిజంగా ఎంత గట్టిగా ఎంతమందినైనా తిట్టండి, ఆవిడ దాకా వచ్చినప్పుడు ఒక మహిళ అనేటప్పటికి నా గురించి మాట్లాడతారా, బ్లూ ఫిలిమ్స్ ఉన్నాయంటారా, నా గురించి ఇలా మాట్లాడతారా అని ఆవిడ కూడా ఏడ్చింది. అంటే మహిళలు ఎంత బలవంతులైనా కుటుంబం విషయం వ్యక్తిగత విషయం వస్తే ఎక్కించదు, బలహీనంగానే ఉంటారు సార్. అందుకని లక్ష్మీ పార్వతి వద్దు, బోనమ్మ వద్దు, లేకపోతే భారతమ్మ వద్దు, ఎవరు వద్దు, మీరు చెయ్యండి. మగోళ్ళు గొప్పగా రాజకీయం చేయండి, వ్యక్తిగత విషయాల్లో లేకుండా విధానాల మీద మనం మాట్లాడుకుందాం, ప్రశ్నించుకుందాం. అంతేగాని ఈరోజు భారతమ్మ గారి కంటే బాధ అంటే ప్రభుత్వం వచ్చాక రాయపాటి అరుణ మీద బూతులు పెట్టినారు. ఈ ప్రభుత్వం వచ్చాక మరి 3 బిడ్డల తల్లి ఏం కనపడలేదా? ప్రభుత్వం ఉంది కదా, ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చింది, మరి ఏం పట్టించుకున్నారు ప్రభుత్వాలు? ఏం కనీసం పోస్టులన్నా డిలీట్ చేసినారా? తప్పు కదా, ఎవరైనా తప్పు కదా సార్. మాకే నెలకి ₹1,00,000 జీతాలు ఇచ్చి అధికార ప్రతినిధులుగా కూర్చోబెట్టి మేపట్ల పడండమ్మా అని కేవలం నాయకుడి కోసం పనిచేస్తున్నటువంటి అధికార ప్రతినిధులైనా నాయకులైనా గౌరవించుకోండి, గౌరవంతో కాపాడుకోండి. రాజకీయాల్లోకి వచ్చే ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, మేం కానీ, రోజా కానీ, రాయపాటి అరుణ కానీ అందరం మహిళలమే. ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడబిడ్డలుగా స్వీకరించండి. మేము తప్పునే ప్రశ్నిస్తాం, వ్యక్తిగత విషయాల్లోకి పోం, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. సో దయచేసి వాసన్న చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనం చిన్న వాళ్ళం, ఇప్పుడు ఎదుగుతున్నాం, పరిధి దాటి మాట్లాడద్దు. రేపటి రోజు ప్రభుత్వాలు మారితే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి, మీరు ఎందుకు లిమిట్స్ దాటి మాట్లాడతారని ఎన్నిసార్లు తిట్టినారో మాకు తెలుసు సార్. ఈ రోజుకి లెటర్లు ఇష్యూ చేసి పక్కన కూడా పడేస్తారు. ఎందుకంటే నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు, నా కోసం మీరు పరిధి దాటి మాట్లాడతారు, రేపు నేను పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అనేటటువంటి అభిమానం కూడా ఉండొచ్చేమో. ఈ రోజు టీడీపీ ప్యానెల్ అతను నేను చెప్తున్నా, నా ఇష్టం, నాకు నచ్చలేదు సిద్ధాంతం, కొంత పక్కకి వెళ్ళాను, వాసనను మాట్లాడమని నా గురించి మాట్లాడతాడేమో చూద్దాం. మాట్లాడరు, ఎందుకు, నా ఇష్టం నాది. కాంగ్రెస్ పార్టీలోంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి రాలేదా? ఇష్టపడి గెలిపించిన టీడీపీ పార్టీలోంచి బయటికి రాలేదా? ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రానికి టీడీపీ సోషల్ మీడియా అంతా నన్ను టార్గెట్ చేసి ఎన్ని వీడియోలు వేస్తున్నారు, సిగ్గులేదా మీకు? ఇదా మీరు చేసే రాజకీయం? ఒక న్యాయవాది గురించి, ఒక మహిళ గురించి ఇలా మాట్లాడతారా? నేను ఎవరైనా బూతులు తిట్టానా? ₹1,00,00,000 ఇచ్చినా తిట్టను, పదవి ఇస్తానన్నా తిట్టను, అది నా సిద్ధాంతం కాదు. అట్లాంటిది మీరు చేసిన సోషల్ మీడియా దెబ్బకి నేను ఆఖరికి వీడియోలో కన్నీటి పర్యంతం ఏడవలసి వచ్చింది. హోమ్ మినిస్టర్ అనిత గారు అప్పట్లో ఏడవలసి వచ్చింది, రోజా గారు ఏడవలసి వచ్చింది.
సో దయచేసి మహిళలు లేకుండా గొప్పగా రాజకీయం ఏమైనా ఉంటే చెయ్యలిస్తే చెయ్యండి, లేకపోతే ఇంటికి వెళ్ళి రిటైర్మెంట్ పెన్షన్ రాసుకోండి. అంతేగాని మహిళలు లాగి లక్ష్మీ పార్వతిని లాగొద్దు, బోనమ్మని లాగొద్దు, భారతమ్మ గారి గురించి అడ్డగాడిదా నిలువుగాడిదని మాట్లాడద్దు. రోజా గారు మాట్లాడితే రోజా గారి మీదే మాట్లాడండి, రోజా గారికి కౌంటర్ ఇవ్వండి, అంతేగాని కొత్త విషయాలు తీసుకురావద్దని నా ఆవేదన సార్. రైట్ విజయ్ సార్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ సార్, దయచేసి ఒక మాట వినాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నను వదిలిపెట్టి కాంగ్రెస్ వదిలిపెట్టి బయటకు వచ్చారనేది అబద్ధం సార్. ఎప్పుడైతే 2009లో